క్లియర్ గా ఉంది. ఓకే అన్న, థ్యాంక్ యూ ఫర్ అన్ ఆపర్చునిటీ. మీ అందరితోటి ఈ విధంగా దేవుడు నాకు ఇచ్చినటువంటి సహవాసాన్ని బట్టి మీకు అందరికి కూడా ఎంతో కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. యాక్చువల్ గా అన్న చెప్పినట్టుగా రెడీగా లేను, కానీ యోనా లాగా ఉన్నా నేను వాస్తవానికి. యాక్చువల్ గా యోనా లాంటి సిచ్యువేషన్ లో ఉన్నాను, కానీ మీరే నన్ను పట్టుకున్నారు. నేను కాల్ ఈరోజు చేశాను, వినిపించదు. చాలా సార్లు కాల్ చేశాను, చూడలేదన్నా మీరు. చాలా సార్లు చేసినాను, ఉదయం నుంచి చేశాను. అన్న చెప్పి అవునన్నా. ఒకసారి మీరు 913 వాట్సాప్ లో మీ నంబర్ నాకు పెట్టండి అన్న, ఒకసారి వాట్సాప్ లో. ఈసారి కొద్ది కాసేపు అయిన తర్వాత పర్లేదే? సరే అన్న, ఓకేనా, థ్యాంక్ యూ. సరే ఓకేనా, సరే. మీ అందరు కూడా మరోసారి యేసుక్రీస్తు ప్రభువు నామములో ఏఎఫ్సి ఫ్యామిలీస్ అందరికీ నా యొక్క వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు యోనా గ్రంథంలో కొన్ని విషయాలు దేవుడు మనకి మన ఆత్మీయ జీవితంలో మరి ఆ చాప్టర్ ద్వారా మనం నేర్చుకోవాల్సినవి, దేవుడు మనకి కొన్ని విషయాలు మన తలంపుకి తేవాలని ఆశపడతా ఉన్నాను. ఎవరైనా కొన్ని వచనాలు చదవడం హెల్ప్ చేయగలుగుతారా? ఓకే, షూర్ అన్న. యోనా మొదటి గ్రంథము కొన్ని వచనాలు. మొదటి అధ్యాయము మొదటి కొన్ని వచనాలున్నా, ఒక 5 వర్సెస్. దయచేసి ఎవరన్నా అందుబాటులో ఉన్న వాళ్ళకి యోనా అన్న? యోనా అన్న తీసినట్టున్నారు. సరే చూడండి అన్న, మీరు యోనా మొదటి అధ్యాయం చదవండి అన్న. యెహోవా వాక్కు అమిత్తయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాను. నినవే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయని గనక నీవు లేచి నినవే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపు. అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీసు పట్టణమునకు పారిపోవాలని యోనా యొప్పేకు పోయి తర్షీసునకు పో ఒక ఓడను చూచి ప్రయాణమునకు కేవు ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలవక ఓడవారితో కూడి తర్షీసునకు పోవుటకు ఓడ ఎక్కాను. అయితే యెహోవా సముద్రం మీద పెద్ద గాలి పుట్టింపగా సముద్రమందు గొప్ప తుఫాను రేగి ఓడ బద్దలైపోవు గతి వచ్చింది. కాబట్టి నావికులు భయపడి ప్రతివాడును తన తన దేవతను ప్రార్థించి ఓడ చులకన చేయుటకై అందులోని సరుకులను సముద్రంలో పారవేసిరి. అప్పటికి యోనా ఓడ దిగువ భాగమునకు పోయి పండుకొని గాఢ నిద్రపోయి ఉండెను. బ్రదర్ ఫస్ట్ 5 వర్స్ చదివాను. యాక్చువల్ గా అంటే ఇంకా అది చాలా కంటిన్యూషన్ గా చదవాలి అది. ఇంకంటే చదివితే ఇంకా ఎక్కువ టైం మనకి, అంటే దాదాపుగా ఈ 4 చాప్టర్స్ మీద ఉన్న వాళ్ళందరికీ కూడా నాకంటే ఎక్కువ అవగాహన ఉంటుంది అనేది ఆలోచన. కాకపోతే కొన్ని విషయాలు దేవుడు మీరు నాకు అవకాశం ఇచ్చారు కనుక యాక్చువల్గా మీ అందరి ముందు మాట్లాడాలని కూడా నాకుండే ఫియర్ నాకుంది. మరి యోనా ఎందుకు ఎవరన్నా రెస్పాండ్ అవుతారన్నా అంటే క్లియర్ గా దేవుడు చెప్తా ఉన్నాడు. ఎందుకు ఆ డెసిషన్ తీసుకున్నాడు అన్న యోనా తన విషయంలో? సహజంగా ఎవరైనా మనుషులు లేదంటే ఒకవేళ మన ఇంట్లో వాళ్ళు లేదంటే మన స్థానిక సేవకుడు చెప్తానో ఇంకెవరన్నా మన బ్రదర్స్ ఎవరైనా చెప్తానో ఒక్కోసారి మనం కొన్ని డిలే చేయొచ్చు, నెగ్లెక్ట్ చేయొచ్చు. కానీ ఇక్కడ యెహోవా వాక్కు అమిత్తయి కుమారుడు యోనాకు ప్రత్యక్షంగా సెలవిచ్చారు. నినివే పట్టణ దోషం నా దృష్టి ఘోరమైన కనుక నువ్వు లేచి నినివే పట్టణం పోయి దానికి దుర్గతి కలుగున ప్రకటించుము. ఎందుకు అలాంటి డెసిషన్ తీసుకోవాల్సి వచ్చిందన్న ఆయన? ఎవరన్నా నాకు హెల్ప్ చేయండి ప్లీజ్. అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు నాకు పారిపోవాలని యోనా యొప్పేకు పోయి తర్షీషు నాకు ఒక ఓడను చూసి ప్రయాణంకు కేవి ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలవక ఓడవారితో కూడా తర్షీషునకు పోవుటకు ఓడ ఎక్కాను. అంటే అలా ఎందుకు అట్లాగా అంటే దేవుని యొక్క వాక్ని అంత సింపుల్ గా పోనీ ఏదైనా అతనికి ఏదన్నా ఇష్యూస్ ఉంటే చెప్పాలి కదా. నాకున్న టెక్నికల్ ప్రాబ్లం ఇది. ఇప్పుడు
జనరల్గా మీరే నా వరకు వస్తే అన్న మీరు తీసుకోగలుగుతారా అట్లా అన్నప్పుడు యాక్చువల్గా నేనేదో ఎస్ అని చెప్పా కానీ ఆ తర్వాత మర్చిపోయాను. నాకున్న కొన్ని ఇష్యూస్, కొంత బిజీ టైం టేబుల్ అంటే మీ అందరికి బిజీ అని కాదు, బట్ నేను వెళ్తున్న సిచ్యుయేషన్స్ వేరు. తర్వాత చూస్తే నా పేరుంది. సరే ఆ, అన్నట్లుగా ఇంకా సరే దేవుడు అన్నోళ్ళు ప్రేరేపించి ఇచ్చిన అవకాశాన్ని ఎందుకు నెగ్లెక్ట్ చేయాలి, దేవుడు నామాన్ని బట్టి కొంత పంచుకుందాం. అదే అన్నాడు కూడా నన్ను ఫెలోషిప్ లో ఎంకరేజ్ చేస్తా ఉన్నారు అనే థాట్ తోటి ఉన్నా కానీ లేదంటే ఎన్నో సాకులు చెప్పడానికి ఉన్నాయి. బట్ ఇక్కడ ఎందుకు అట్లాగా అలాంటి డెసిషన్ తీసుకున్నాడన్నా? ఎవరన్నా అన్నోళ్ళు రెస్పాండ్ అయితే కొంచెం నాకు కూడా అన్న ఈజీగా ఉంటుంది. వాళ్ళు ఎలాంటి ప్రజలు అనేది ఆయనకి తెలుసు అన్న. ఆల్రెడీ వాళ్ళు బానిసత్వంలో ఉండేవాళ్ళు. ఉమ్, అంటే ఆ ప్రజలు అది అష్యూరియన్స్ సంబంధించిన సామ్రాజ్యం, అది అష్యూరైట్స్. అన్నారు. ఆ ఉమ్, సామ్రాజ్యంలో ఆ గర్భిణీ స్త్రీలను కడుపులు కొయ్యడము, చిన్న పిల్లలను ఉమ్, నరికి చంపడము, ఇవన్నీ చేశారు. వాళ్ళు శత్రు కార్యాలు చేస్తూ వచ్చారు వాళ్ళ పట్ల. అన్న అందువలన యోనాకు అసలు వాళ్ళు ఏంటి అసలు ముందు సువార్త చెప్పడము, వీళ్ళు వీళ్ళు ఇలాంటి క్రూరమైన మనుషులు కదా, వీళ్ళ దగ్గరికి ఉమ్, నేనెందుకు సువార్త చెప్పడం ఏంటి, అసలు వాళ్ళని ఎందుకు దేవుడు వాళ్ళని మారాలని కోరుకుంటున్నాడు అని ఉమ్, మన మాదిరిగానే ఆయన ఆలోచించాడు. ఓకే అన్న అవునన్నా. అందువలన అక్కడికి వెళ్లకుండా ఉమ్, ఇక్కడికి వెళ్ళాలని ఆలోచిస్తాడు. యాక్చువల్ గా 2700 మైళ్ళు ఈదుతుంది అది. మనం యోనా గ్రంథం చూసేటప్పుడు చాలా డీటెయిల్డ్ గా చూసాం దీన్ని. అవును, అక్కడ కూడా ఇన్ని దినాలు ప్రయాణం అని కూడా 3వ అధ్యాయంలో అవునన్నా. విన్నా. అట్లా ఓకే ఓకే అన్న. అందువలన మానవ మాత్రలం కాబట్టి ఆయన కూడా, యోనా కూడా అలానే ఆలోచించారు కాబట్టి దేవుడి ఉమ్, పేరైతే గొప్పగా చెప్పుకుంటున్నాడు. నేను హెబ్రీడ్ను, భూమిని ఆకాశాన్ని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుణ్ణి నేను ఉమ్, సేవించుతున్నాను, నేను ఎవరినో తెలుసా అని బాగా చాలా ఎక్సలెంట్ అడ్రస్సింగ్ చేస్తాడు. అవును, బట్ 9వ వచనంలో అదంతా ఉంటుంది. ఉమ్, అక్కడికి వెళ్ళేదానికి ఇష్టపడ్డు. అంటే మనం చెప్పినంత ఈజీ అయితే కాదు కాబట్టి, ఆయనకి తెలుసు అక్కడ ఉన్న సమస్యలు కాబట్టి ఆయన వెళ్ళలేదన్న. ఓకే ఓకే అన్న. ఓకే, థ్యాంక్ యూ అన్న. నేను అన్న వాళ్ళందరూ థ్యాంక్ యూ ఉన్న అన్న. మాట్లాడాను, సారీ. ఇంకెవరన్నా షేర్ చేసుకోగలుగుతారా? కోటేశ్వరరావు అన్న, అది అన్న చెప్పినట్లుగా అన్న ఆ, ఆ ప్రజల గురించినటువంటి విషయాన్ని అన్న చక్కగా చెప్పారు. సో వాళ్ళ యొక్క స్థితిని బట్టి యోనా వెళ్ళాలనుకొని అనుకోలేదు. ఎట్ ద సేమ్ అన్న టైం యోనాకి దేవుడి యొక్క గొప్పతనం కూడా తెలుసు అనమాట. దేవుడు కటాక్షము, జాలి, బహుశాంతము, అత్యంత కృప కలిగిన దేవుడు అని చెప్పి ఇక్కడ 4వ అధ్యాయం 1-2వ వచనంలో రాశాడనమాట. అంటే ఆయనే అంటాడనమాట యోనానే. అంటే దేవుడు ఎట్లాంటి వాడో తెలుసు. పశ్చాత్తాపడేటటువంటి హృదయాన్ని, పశ్చాత్తాపడిన మనిషిని, తన పాపాన్ని క్షమిస్తాడు. అలా వాళ్ళు క్షమించబడటం అనేది సో యోనాకి ఇష్టం లేదు. అందుకే ఆ, వెళ్ళమన్న కల్లి కాకుండా వేరే ప్లేస్ కి వెళ్ళటం జరిగింది. ఓకేనా, సో మంచి అదన్నా, అదొక పాయింట్. కొన్ని ఈ విషయాలన్నీ కూడా దేవుడితో షేర్ చేయొచ్చు పంచుకోవచ్చు. ఇప్పుడు మోషే కూడా ఆయన ఒక అంటే సంథింగ్ లైక్ ఇలాంటి ప్రోగ్రామే దేవుడు మోషే ముందు పెట్టినప్పుడు ఆయనకున్న బలహీనత ఏదో డైరెక్ట్ గా ఆయన ఇట్లాగా నా బలహీనత ఇది అని చెప్తాడు కదా, నేను నోటి మాధ్యం గల్లవాడిని. ఇలాంటి ఎక్స్క్యూజెస్ దేవుడికి చెప్పి ఉండాలి కదా ఇతను. ఈ భయంకరమైనటువంటి ప్రజల దగ్గరకు అది డిస్టెన్స్ ఎక్కువనో, ఇంకా కొన్ని ఏదో మనము ఈ సీలో కొన్ని కంట్రీస్ గురించి చేస్తా ఉంటారు. అక్కడంతా కూడా ఈ షిప్స్ అన్ని కూడా వాళ్ళు ట్రాప్ చేయటము, దోచుకోవడం, ఇవన్నీ కూడా కొన్ని కొన్ని చూస్తాము. సో ఇది అంటే మనం అనుకున్నటువంటి అన్నోళ్ళుగా మీరు చెప్పినటువంటి విషయము మరి దేవుడికి ఒక్కసారి అయినా కూడా ఈ సిచ్యువేషన్ అక్కడ ఇట్లా ఉండదు కదా అనేసి తన ఫీర్ నవ్వచ్చు, తనకున్నటువంటి ఆ, ఆ భయాన్ని అవ్వచ్చు, అదే భయము ప్లస్ దేవుడికి చెప్పుండొచ్చు కదనా, ఈ కారణాలు బట్టి నేను వెళ్ళలేను ప్రభు అని. ఇప్పుడు ఈరోజు కూడా చాలా మంది సేవకి పంపిస్తే అది ఏ డినామినేషన్ అయినా కూడా ముందు వెళ్ళి అడంతా విచారించుకొని ఆడేదైనా వాళ్ళకి ఫేవర్ గా ఉంటే అన్ని కోణాల్లో మేబీ అక్కడ ఎంతమంది స్ట్రెంత్ ఉన్నారు, అక్కడ ఫైనాన్షియల్ సపోర్ట్ ఏ విధంగా ఉంటది, ట్రాన్స్పోర్ట్ కన్వీనియంట్ ఉందా, పిల్లలకి ఎడ్యుకేషన్ ఉందా, హాస్పిటల్ ఉందా,
ఇవన్నీ చూసుకొని కానీ ఇదే దేవుడి చిత్తం అని వెళ్ళేటువంటి పరిస్థితులు. అట్ ద సేమ్ టైం వాళ్ళకి ఏదన్నా అననుకూలంగా ఉందనుకోండి, ఆ ఎక్స్క్యూజ్ చెప్తారు కదా, అన్న నాకు ఇది ప్రాబ్లము. అట్లనే యోనా గారు కూడా ఇక్కడ చెప్పొచ్చు, చెప్పుండ చెప్పాలి కదా, అంటే చెప్పాలి కదా, ఏం చెప్పటం లేదు, చెప్పుండట్టే తర్వాత దేవుని యొక్క గైడెన్స్ ఎలా ఉండేదో. అన్న ఎవరన్నా హెల్ప్ చేయండి ప్లీజ్. బ్రదర్ అన్న మీరు హెల్ప్ చేస్తే నాకు కొంచెం యోనా హెల్ప్ చేసినట్టు ఈ విషయంలో. అదే బ్రదర్, అంటే ఇక్కడ మీరు అన్నట్టు అలాగా తను ఆలోచించటము దేవుని ముందు పెట్టడం కంటే కూడా ముఖ్యంగా అన్న తమ్ముడు ఇందాక అనిల్ షేర్ చేసినట్టు 4వ అధ్యాయము 2వ వచనంలో, అంటే 3వ అధ్యాయంలో అయిపోయింది, వాళ్ళు పశ్చాత్తాపడతారు. అదే ఇంకా 10వ వచనంలో అది ఆ దేవుడు ఎక్స్క్యూజ్ దెమ్, కీడు చేయక పశ్చాత్తాపుడై. అంటే ఈయన 4:2 వచ్చేసరికి నాకు తెలుసు నువ్వు ఇట్లా చేస్తావని అట్లా అనిపిస్తుంది. అందువల్ల నువ్వు కటాక్షం జాలి బహుశాంతం అత్యంత కృపైన దేవుడు ఉంది, పశ్చాత్తాపం కీడు చేయక మానదు నేను తెలుసుకొని దానికి ముందుగానే తరిసేసి పారిపోయాను నేను అని చెప్పి అంటాడు కదా. అందుకే ఒక వ్యాఖ్యానం ఇట్టుంది, యోనా స్వయంగా ఇక్కడ కారణం చెప్తా ఉన్నాడు. ఒక ఆయన అంటాడు, నినవే పశ్చాత్తాపడటము దేవుని నుంచి పొందడం యోనాకు ఇష్టం లేదంట. తెలుగు వ్యాఖ్యానం బైబిల్లో కామెంటరీలు ఇస్తా ఉన్నాడు, దేవుని నుంచి క్షమాపణ పొందడం యోనాకి ఇష్టం లేదు. ఎవరు? నినవేవారు. ఆ నగరాన్ని దేవుడు ధ్వంసం చేయాలనే అతని కోరికంట. అయితే ఇక్కడ యోనా తెలుసుకోలేని విషయం ఏంటంటే, దేవుని నుంచి ఎవరు పారిపోలేరని ఆయన అర్థం చేసుకోలేకపోయాడు. సో కాబట్టి అన్న ఒకసారి రిపీట్ చేయరా, ఏంటది, ఏం అర్థం చేసుకోలేకపోయాడు? దేవుడి నుంచి ఎవరు పారిపోలేరు, తప్పించుకోలేరు అనేది యోనా అర్థం చేసుకోలేకపోయాడు. ఓకే ఓకే. ఇంకోటి ఏంటంటే, ఇశ్రాయేల్లో ఆయన ఒక్కడే ప్రవక్త అన్నట్టు దేవుడు ఇంకా ఎవరిని నినివేకు పంపలేడని ఒక ఊహలో ఉండిపోయాడంట. అందువల్ల ఇక ఎవరిని పంపడు, కాబట్టి అది ఖచ్చితంగా దేవుని ఉగ్రతకు పాలైపోతుంది అని చెప్పనేదే ఉన్నాడు. కానీ దేవుడు ఏ విధంగానైనా తన్నే పంపిస్తాడన్న విషయాన్ని తను అర్థం చేసుకోలేకపోయాడు. అంటే మొదటి చాప్టర్ లోనే 4వ చాప్టర్ రిజల్ట్స్ గెస్ చేసి ఉంటాడు అంటారా? అదే అన్నాడు కదా అక్కడ. అవునవును, నాకు తెలుసు నువ్వు ఇతడి దేవుడు అని నాకు తెలుసు అన్నట్టు మాట్లాడుతున్నావు చూడండి. అది బ్రదర్, ఇంకెవరన్నా? నిజమే అన్న. ఇప్పుడు అంటే ఇలా జరుగుతుందని కూడా అతను ముందుగానే గెస్ చేసి ఉంటాడు అంటారా? అంటే ఇదంతా అంటే ఇప్పుడు మనకి 1 by 1 చాప్టర్ వైజ్ గా మనకి అది జరిగిన నువ్వు ఇట్లా చేస్తావు అని నాకు తెలుసు అంటున్నాడు. అవును, అది జరిగిన తర్వాత కదా, అంటే యాక్చువల్ గా 3వ అధ్యాయంలో మళ్ళీ అతను వెళ్ళినప్పుడు సరేనా మనం అక్కడ దాకా వెళ్తా ఉన్నాం, మంచిది. ఇప్పుడు ఇక్కడ బిగినింగ్ లో కూడా కొన్ని తలంపులు దేవుడు, ఎందుకంటే కొద్ది టైమే కదన్నా. ఇప్పుడు అంటే మన జీవితంలో కూడా మనం ఇప్పుడు వీళ్ళందరి ద్వారా కూడా ప్రవక్తలు అవ్వచ్చు, అపోస్తులు అవ్వచ్చు, కొన్ని క్యారెక్టర్స్ వల్ల మనం బైబిల్ స్టడీల ద్వారా ఆ రీతిగా నేర్చుకోవటానికే కదన్నా మనకు దేవుడు దిక్కు చూసి బైబిల్ని మనకి ఇచ్చింది. ఇక్కడ అంటే మన జీవితంలో అప్లై చేసుకోవడానికి కొన్ని అట్లాగా ఆలోచించినప్పుడు చూడండి, ఇతను
రాంగ్ డైరెక్షన్ లో వెళ్తున్నాడు. ఆ ఓడ వారిలో అయితే యెహోవా సముద్రం మీద పెద్ద గాలి పుట్టింపు, ఒక సముద్రం గొప్ప తుఫాను రేగి వాడ బద్దలు పోవు గతి వచ్చాను. అంటే ఒక దేవుని డైరెక్షన్ లో కాకుండా, దేవుని చిత్తానుసారంగా కాకుండా, దేవుని ఆ చిత్తాన్ని అంటే నిర్లక్ష్య పెట్టి, అంటే ఇక్కడ వాడనుంది, అది వాడలో ఉన్న, సంఘంలో ఉన్న, సమాజంలో ఉన్న ఆ వ్యక్తి వల్ల నష్టం అనేది మనకు అర్థమవుతుంది కదండి ఇక్కడ. ఆ, ఏనా అంటే అవునవును. దేవుని యొక్క ఎయిమ్ అది, ఆ పట్టణాన్ని రక్షించాలి, ఇతని ద్వారా న్యూస్ వెళ్ళాలి అని. తర్వాత ఆయనకున్న అభిప్రాయాలేమో అక్కడ ఉన్నటువంటి ప్రజల మీద, వాళ్ళు భయంకరులు, అసలు ఆయనకే ఇష్టం లేదా భయంకరంగా ఉన్న మాటను మనం ఇప్పుడు దాకా అన్నోళ్ళు కానీ మీరు కానీ కొన్ని షేర్ చేశారు కదన్నా. ఉమ్, ఉమ్. ఇప్పుడు ఇదే వ్యక్తి ఆ వాళ్ళలో ఉండటం వల్ల 4వ వచనంలో అయితే యెహోవా సముద్రం మీద పెద్ద గాలి పుట్టింపుగా, ఇది ఇతని వల్లే అనేది మనకి కింద వచనాల్లో చూస్తాం. అవును. అంటే ఈ ఈ ఈ మనిషి, ఈ ప్రవక్త అయినా లేదంటే ఒక వ్యక్తి అయినా కూడా అందుట్లో ఉండకపోయినట్టు వాళ్ళకంత నష్టం కానివ్వండి, అంత తుఫాను కానీ ఉండుండేదేమో కదనా. వాళ్ళ జర్నీ హ్యాపీగా చేస్తుండేవాళ్ళు. అవును. ఏనా అవునవును. అయితే యెహోవా సముద్రం మీద పెద్ద గాలి పుట్టింపుగా, సముద్రం మీద గొప్ప తుఫాను రేగి వాడ బద్దలైపోవు గతి వచ్చాను. కాబట్టి నావికులు భయపడి ప్రతి వాడును, ఇక్కడ కూడా మరి వాళ్ళు విషయానికి వస్తే తన తన దేవతను ప్రార్థించి వాడ చులకం చేయుటకు అందులోని సరుకులను సముద్రంలో పారవేసిరి. అప్పటికి యోనా ఓడ దిగువ భాగంనకు పోయి పండుకొని గాఢ నిద్ర పోయి ఉండెను. అప్పుడు ఓడ నావికుడు అతని వద్దకు వచ్చి, ఓయి నిద్రపోతా, నీకేమొచ్చినది? నీవు నీ దేవుని ప్రార్థించుము, మనము చావకుండా ఆ దేవుడు మన యందు కనికరించునేమో అనెను. అంతలో ఓడవారు ఎవరిని బట్టి ఈ కీడు, అంటే ఇవన్నీ కూడా అంటే ఒకటంటే నేనేదో ఎక్కువ తెలుసని అని వివరించాలని కాదు, కానీ ఈ 4 చాప్టర్స్ 4 ఫింగర్స్ మీద మన వాళ్ళందరికీ బాగా అవగాహన ఉన్నటువంటివే. బట్ ఈయన గురించి కూడా చాలా, అన్న ఇందాక వసంతాన్ని కూడా చెప్తా వచ్చిండు చూడు, 9వ వచనంలో ఇతను అడ్రస్ చేసుకోవటం. ఇతని అడ్రస్, నేను హెబ్రియుడును, సముద్రం భూమికి సృష్టికర్త ఆకాశం అందుండి దేవుడు నేను యెహోవా యందు నేను భయభక్తులు గల వాడనై ఉన్నాను. తాను యెహోవా సన్నిధిలోంచి పారిపోవచ్చున్నట్టు అతడు ఆ మనుషులకు తెలియజేసి ఉండెను గనుక వారు ఆ సంగతి తెలుసుకొని మరింత భయపడి, నువ్వు చేసిన పని ఏమని అడిగిరి. అంటే ఇదంతా కూడా ఆ నా ఈ పారిపోయే విషయం కూడా అతనికి తెలిసే పారిపోతున్నాడు కదా, బై మిస్టేక్ కాదు కదన్నా. అన్న ఎవరిని రెస్పాండ్ అవుతారు. ఇప్పుడు మోషే ఉన్నాడు, అతని ఇంటెన్షన్ ప్రాపర్ గానే ఉంది, కానీ తను ఎందుకు పారిపోవాల్సి వచ్చింది ఆ అరణ్యంలోకి? ఇట్ ఈస్ నాట్ ఏ వాంటెడ్ జర్నీ తన లైఫ్ లో. ఆ ఇన్సిడెంట్స్ అతను ఆ విధంగా పుష్ చేసింది అక్కడ ఉండడానికి లేకుండా, నా సహోదరులకి ఏదో చేయాలా అని తను ఆ వాళ్ళకి జడ్జిమెంట్ ఇవ్వడం, ఆ స్పాట్ లో బై మిస్టేక్ దేవుడి ప్రణాళిక తెలవాడు చనిపోవడం అని పాతి పెట్టడం, తర్వాత వాళ్ళు ఇతను క్వశ్చన్ చేయటము, ఆ నువ్వేది మాకు తీర్పు నిన్న నువ్వు చేసిన పని, ఇంకా ఆ ఇన్సిడెంట్ ఈ ఆ, అతన్ని అసలు ఎక్కడికి వెళ్తున్నాడు కూడా, ఇంకా విచ్ ఇస్ ద నియరెస్ట్ ఎస్కేపింగ్ స్పాట్. ఇతను వాంటెడ్ గా ఈ నోయింగ్లీ దేవుడు అన్ని మనం ఇంతవరకు ఇక్కడ రాయబడిన అయితే మన అన్నోళ్ళు కొన్ని షేర్ చేసిన విషయాలు కొంత తెలిసే ఉన్నాయి ఆయనకి అన్ని కూడా. ఆ పట్టణంలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క యాటిట్యూడ్ ఎలా ఉంటుంది, ఆ అసలు అతనికే ఒక మంచి ఒపీనియన్ లేదని, ఆ తర్వాత దేవుణ్ణి కూడా నువ్వు ఇట్లా చేస్తావని, ఇవన్నీ కూడా ఇది బ్రాడ్ అండర్స్టాండింగ్ తన జర్నీలో ఉన్నట్టుగా మనకు కనపడతా ఉన్నాయి. ఎనివే ఇంత అండర్స్టాండింగ్ ఉన్న వ్యక్తి సైలెంట్ గా నిద్రపోతా ఉన్నాడు, ఓయి నిద్రపోతా. దానివల్ల పోనీ నిద్రపోయాడు హ్యాపీగా, ఎవరి స్టేషన్ వాళ్ళకి వచ్చింది, ఎవరి పాటికి వాళ్ళు వెళ్ళిపోతే ఎవరికి నష్టం ఉండదు. అందరూ కూడా విష్ హ్యాపీ జర్నీ అని ఏదో హ్యాపీగా వాళ్ళు వాళ్ళ ప్లేసెస్ రీచ్ అయ్యి ఉండేవాళ్ళు. బట్ ఈ మనిషి వల్ల చూడండి అంతా కూడా నష్టము. వాళ్ళు ఇవన్నీ తేలిక చేయటానికి వాళ్ళు లాస్ అయినట్టుగా మనం చూస్తాం కదండి ఇక్కడ. తర్వాత వాళ్ళకు కూడా ఆ సందర్భాల్లో 5వ వచనంలో, కాబట్టి నావికులు భయపడి ప్రతివాడు తన తన దేవతను ప్రార్థించి వాడను చులకన చేయుటకి అందులోని సరుకులను పారవేసిరి. అది ఇప్పుడంతా కూడా తెలుసు కదా, ఈ ట్రాన్స్పోర్టేషన్ లో ఎంత వాల్యుబుల్ కస్టమ్స్ గూడ్స్ అంటారు,
అవన్నీ కూడా నష్టం. అప్పటికి యోన ఓడ దిగు భాగమునకు పోయి పండుకుని నిద్రపోవచ్చు. ఇంత జరుగుతున్నా కూడా ఈ గాఢ నిద్రపోతా ఉన్నాడారంట. అంటే అసలు ఏమి ఆ డిస్టర్బెన్సే తనకు తెలియని పరిస్థితిలో నిద్ర ఉన్నది. అంటే మనం ఈ చాప్టర్స్ ద్వారా మేబీ ఫస్ట్ చాప్టర్ లో కొన్ని వర్సెస్, దెన్ నెక్స్ట్ ఆ ఇన్సిడెంట్ ఏ విధంగా జరుగుతా ఉంది, ఆ తర్వాత దేవుడు తన జీవితంలో ఏది చేయాలని నిశ్చయించాడో అది చేయడానికి తనకు ఒక రెండో చాప్టర్ అంతా కూడా ప్రేయర్ ఇవన్నీ ఉంటాయి. తర్వాత వర్షిప్ ఉంటుంది. మళ్ళీ తన ఫస్ట్ చాప్టర్ లోనే చేయాల్సిన జర్నీ థర్డ్ చాప్టర్ లో స్టార్ట్ చేస్తాడు. యెహోవా సెలవిచ్చిన ప్రకారంగా అంటాడు చూడండి. 3:3లో ఉంటుంది. మళ్ళా ఆయనకు ప్రత్యక్షమైనప్పుడు, కాబట్టి యోనా లేచి యెహోవా సెలవిచ్చిన ఆజ్ఞ ప్రకారం నినివే పట్టణంకు పోయాను. నినివే పట్టణము దేవుని దృష్టికి గొప్పదై 3 దినముల ప్రయాణం అంత పరిమాణం గల పట్టణము. సో అది ఎంత పెద్ద పట్టణము. తర్వాత వాళ్ళ గురించి వాళ్ళు ప్రచారపడ్డబడు ఆ కింద వచనాల్లో కూడా వాళ్ళు కుడి ఎడములు తెలియని వారిని తర్వాత అట్లా కన్నప్పుడు అంటే నేను జస్ట్ ఐ వుడ్ లైక్ టు షేర్ దేవుని అందరూ కూడా మన గ్రూప్ లో ఉన్నటువంటి వాళ్ళు రకరకాలుగా దేవుడు వాళ్ళకి ఇచ్చినటువంటి పొజిషన్స్ ఇన్ ద చర్చెస్, పొజిషన్స్ ఇన్ ద డిఫరెంట్ కైండ్ ఆఫ్ మినిస్ట్రీస్. అది యుఎస్ఐ అవ్వచ్చు, గిడియన్ మినిస్టర్ అవ్వచ్చు, అగ్గయ్య సెమినార్స్, రకరకాల నాకు తెలియని అంటే నాకు గుర్తుకొచ్చిన మన లోకల్ గా మనం వెళ్ళేటువంటి హెబ్రోన్ అవ్వచ్చు, బ్రదర్ అవ్వచ్చు, డిఫరెంట్ కైండ్ ఆఫ్ మినిస్ట్రీస్ లో ఒక మెయిన్ రోలే మనం దేవుడు ఎవరికి ఇచ్చిన సామర్థ్యం కొలది వారు నిలబడి ఉన్నారు అనుకుంటున్నాను నేను. అలాంటి సో ఇక్కడ ప్రాఫిట్ అయినా అట్లాగనే ఒకసారి నేను ఎక్కువ ఇంప్లిమెంట్ చేసుకుంటున్నాను. ప్రభా నీ డైరెక్షన్ లో నేను ఉన్నానా లేనా, లేకపోవటం వల్ల ఈ తుఫాన్ ఎఫెక్ట్ అది ఎంతమంది మీద ఉంది, కుటుంబం మీద ఉందా, నేనున్న సంఘంలో ఉందా, నేనున్న సమాజంలో ఉందా, దాని ఇంపాక్ట్ నీ నామానికి కూడా అనేది. ఎందుకంటే కొన్ని ఆలోచనలు ఈ లేఖనాల ద్వారా నేను ఆ విధంగా నేను అర్థం చేసుకుని నేను ఇంప్లిమెంట్ చేసుకుంటా ఉన్నాను. నేను వెళ్తున్న కొన్ని పరిస్థితులు ఈ తుఫాన్ అసలు ఎందుకు వచ్చింది, అట్లాగనే అంటే ఈ వచనాల మీద మీరు ఎవరన్నా షేర్ చేసుకుంటారా? అంటే జస్ట్ 5వ వచనము, వాళ్ళకు కూడా కొంత భయం అనేది ఉంది. దేవుడు దేవతలు ప్రార్థిస్తా ఉన్నారు, సులకం చేస్తా ఉన్నారు, ఆయన్ని పారవేశారని ఉంటది. ఇతను చూస్తే ఏంటంటే మరి ఇతను అడ్రస్సింగ్ ఏమో చాలా ఘనంగా ఉంది, కానీ గాఢ నిద్రలో ఉన్నాడు. ఈ ఈ ఈ నష్టము ఒక వ్యక్తి దేవుని యొక్క చిత్తంలో, దేవుని యొక్క డైరెక్షన్ లో జర్నీ చేయకుండా, అది ఏ మినిస్ట్రీ అయినా, సామాన్యమైనటువంటి విశ్వాస అయినా కూడా, ఒక మినిస్ట్రీ అని కాదు, చాలా మంది ఏదో సింపుల్ గా ఏదో ఒక సంఘానికి వెళ్తారు, ఇంటికి వెళ్తారు. వాళ్ళు ఏ మినిస్ట్రీ ఉండదు, ఉన్న మినిస్ట్రీ ఉన్న సంఘం పేరే చెప్తారు. అయినా కూడా ప్రతి ఒక్కళ్ళ జీవితంలో దేవుడు ఈ ప్రకటన అనేటువంటిది నేను ఇలా కూడా అర్థం చేసుకుంటున్నాను, అది ఎంతవరకు రైట్. అందరికీ దేవుడు బాధ్యత ఇచ్చాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము మరి 26వ వచనంలో, ఎవరైతే బాప్తిస్మ సాక్ష్యం ఇచ్చి మరి ప్రభు బలలో పాల్పంపులు పొందుతూ ఉంటారు, నా మరణమును ప్రచురించుదురు అనేది ఉంటది. తర్వాత ఇంకా పేతురు రాసిన మొదటి పత్రిక 2:9లో కూడా ఆయన గుణాతిశయంలో ప్రచురించు నిమిత్తము మనం రాజులైన యాజక ఆ సమూహం అనేటువంటి వరుస కూడా మనల్ని స్ట్రెంథెన్ చేస్తుంది. సువార్త ప్రకటించే విషయము, ప్రచురించే విషయము, ఇంకా మెసేజెస్. అట్లాగా ఇక్కడ మనం చూసినటువంటివి అంటే ఒక వ్యక్తి దేవుని యొక్క డైరెక్షన్ లో వెళ్లకుండా తన ఓన్ ఆలోచన పారిపోయి ఆయన సన్నిధిలోంచి పారిపోయినా చూస్తాం. ఇక్కడ ఒక దేవుడే కొంతమందిని మనం ఆది కాండంలో చూసినప్పుడు అయితే దేవుడే ఆదాముని అక్కడ వెళ్ళగొట్టినని కూడా చూస్తాము. ఆది కాండము మెసేజ్ అంటే చూడండి అన్న ఒకసారి, ఆది కాండంలో 3వ అధ్యాయం 24లో అనుకుంటాను, 3వ అధ్యాయము అతను పంపివేసిన ఉంటుంది 23లో, ఏదేను తోట నుండి ఆయన పంపివేసినట్టు. తర్వాత వెళ్ళగొట్టినను, అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి అని ఉంటది. సో ఇది దేవుడు చేసినటువంటి పని, వెళ్ళగొట్టడము.
ఇక్కడ వచ్చేసేసి ఈయన ఓ, యెహోవా సన్నిధి నుంచి పారిపోతా ఉన్నాడు. అంటే ఇతను ఓన్ విష్ అండ్ విల్ లాగా మనం అర్థం చేసుకోవచ్చు. ఆయన ఎవరు కూడా అట్లాగా పంపివేయలేదు, ఇట్లా బాబాకి ఇట్లా పో అని, లేదంటే వెళ్ళగొట్టలేదు. కానీ అంటే ఆ విధంగా మన జీవితంలో కూడా ఒక విశ్వాసం అవ్వచ్చు, ఒక ఆర్గనైజేషన్ లో మినిస్ట్రీస్ లో నాయకత్వం వహించే వాళ్ళు అవ్వచ్చు. ఈవెన్ ఇప్పుడు బైబిల్లో ఉన్నటువంటి విషయాలను ఆధారం చేసుకొని మనం ఎక్కువగా మెసేజ్ చెప్తున్నాం. ఆ మెసేజ్ ఇంపాక్ట్ కూడా ఉంటుంది కదా వినే వాళ్ళకి. కోటశ్రావణం, అన్న అన్న సారీ, ఇక్కడ మేము జస్ట్ నేను కొంచెం ఇప్పుడే వచ్చాను. విషయం ఏంటంటే, అన్న అది మీరు దానికి ఇక్కడ చెప్పారు కదా, ఆది కాండంలో ఏదైనా వనం నుంచి వాళ్ళని ఇట్లా వెళ్ళగొట్టాడు అనేది. ఇప్పుడు అది వెళ్ళగొట్టినా పంపివేసిన ఈ మన పదాలు అనేది ఆ అవును లాంగ్వేజ్ని బట్టి కొంచెం సీరియస్నెస్ తెలియటం కొరకు ఉపయోగిస్తారు. అన్న సో అవుట్కమ్ ఈ సేమ్, దే వర్ అవే ఫ్రమ్ దట్ ప్లేస్. అన్న ఆ ప్లేస్ నుంచి వారు అంటే బయట ఉన్నారని. ఇప్పుడు అక్కడేమో దేవుడు వెళ్ళగొట్టాడు, ఇక్కడేమో ఒకవేళ యోనా నన్ను ఎత్తి లోపలి అక్కడ ఏమన్నా, లేకుంటే వాళ్ళు అతన్ని ఎత్తేసి లేచినా కూడా, అక్కడ కూడా వాళ్ళు అక్కడ ఏదైనా వాళ్ళ నుంచి దేవుడు వాళ్ళని వెళ్ళగొడితే, ఇక్కడ పడవ నుంచి యోనాని వెళ్ళగొట్టినట్టుగా, లేకుంటే పడేసినట్టుగా, లేకుంటే ఇసిరేసినట్టుగా మనం చూడొచ్చు. అవునన్న అవునన్న సో కాన్సిక్వెన్స్ అనేది సేమ్. ఓకే ఓకే అవుట్ ఆఫ్ అవే ఫ్రమ్ గార్డెన్ ఆఫ్ ఈడెన్. సో ఇక్కడ కూడా అవే ఫ్రమ్ షిప్ అనమాట, అన్న అవే ఫ్రమ్ ఫెలోషిప్. దేర్ ఆల్సో అవే ఫ్రమ్ ఫెలోషిప్. అన్న అది సిన్ అనేది కాన్సిక్వెన్స్ అనేది అట్లా ఉంటుంది అనేది అట్లా ఆలోచన ఓకే అనమాట. ఓకే మీరు ఇందాక అన్న ఇక్కడ ఒక మాట అన్నారు దేవతల గురించి, 5వ వచనంలో. అవునన్న అది ఎక్కడ మీరు అదన్న 5వ వచనంలో దాంట్లో అంటారు కదా. భయపడి ప్రతి వాళ్ళు తన 5వ వచనం అన్న, తన దేవతను ప్రార్థించి వాడ చులకన చేయటికి అందులోని సరుకులను సముద్రంలో పారవేసిరి. ఆ, ఇంకొక విషయం అప్పటికి ఏంటంటే, అన్న ఆ, ఇక్కడ క్వశ్చన్ ఏమన్నారన్న మీరు? అదే ఇక్కడ వాళ్ళు ఇప్పుడు మన దేవుని గురించిన అడ్రస్సింగ్ అంతా కూడా చాలా ఘనంగా 10వ వచనంలో, మన 9వ వచనంలో చూస్తాము. బట్ అవునవును. వాళ్ళు దేవతలు అంటారు, వాళ్ళే అంత సీరియస్నెస్ కలిగి ఇది ఎందుకు వచ్చింది, ఇది ఏంటి ఇది అనేసి వాళ్ళు అలర్ట్ అయ్యి వాళ్ళ దేవతను దేవతను వాడు తన దేవతను అనేది చూస్తాము. బట్ అవును. ఈయన ఆ, ప్రవక్త అయి ఉండి మరి దేవుని యెహోవా సన్నిధి నుంచి వెళ్ళిపోయిన వ్యక్తి మాత్రం హ్యాపీగా నిద్రపోతా ఉన్నాడు, గాఢ అవును నిద్ర. పాస్టర్ గారు. ఇప్పుడు ఆయనకి ఆ పై టెన్షన్ అంతా అసలు ఆ నిద్రలో తెలిసినట్లేదు. ఆ, ఇప్పుడు ఇది ఒక అండ్ ఇప్పుడు పరిస్థితుల్లో మన పాస్టర్ గారు అనుకుందాం. అప్పుడు ప్రాపర్టీ ఇప్పుడు పాస్టర్ గారు అనుకుందాం. ఇప్పుడు వాళ్ళు డెడికేట్ ఫర్ దట్ మినిస్ట్రీ, అంటే అదే పరిచర్య కొరకు వాళ్ళు ఏర్పాటు చేయబడ్డారు. ఆ దినాల్లో కూడా ప్రవక్తలు అనేది వాళ్ళు పరిచర్య చేస్తూ వచ్చారు. అయితే ఇక్కడ ఆలోచన విధానం ఏంటంటే, తనకి ఒకవేళ నిద్రపోయాడని అంటే ఇంకోటి అనిపిస్తుంది. ఎందుకంటే కొంతమందికి నెమ్మది లేనప్పుడు, అంటే పరిస్థితి అంటే ఒక తప్పు చేసినప్పుడు దాని నుంచి గట్టిడి కావటానికి, దాన్ని మర్చిపోవటానికి, లేక ఇట్లాగా కావటానికి కొన్నిసార్లు చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కొంతమంది తాగుతారు, కొంతమంది వేరే వాటికి బానిస అయిపోతుంది. ఈయన దగ్గర చూస్తే బాగా అట్లా దూరం అయిపోయిన తర్వాత అలసిపోయినట్టున్నాడు. అలసిపోయాడో లేకుంటే నాకు గుర్తుంటే ఇది మెలకువగా ఉన్నాను అనుకో, నాకు ఇదే గుర్తు వస్తుందనే ఒక ఆలోచన ఉంటుంది. నేను ఇట్లా తప్పు చేసేనే, ఇట్లాగా చేసేనే, ఈ విధంగా వెళ్ళిపోతున్నానే అని మనస్సాక్షి అట్లా గుర్చడం ద్వారా కూడా కొన్నిసార్లు ఆ ఆలోచన నుంచి పోవటానికి వేరే ప్రయత్నాలు చేసి ఉండొచ్చు. ఇక్కడ మెయిన్ ఏంటంటే, ఏది ఏమైనా ప్రభు వారు నమ్మకమైన వాడు కాబట్టి మన బలహీనతలను బట్టి ఆయన ఎప్పుడు అంటే ఆయన కోపం ఒక క్షణం మాత్రమే, ఆయన కంటిన్యూగా ఉంచేవాడు కాదు. ఆయన క్షమించేవాడు. మన తప్పు చేసి ఒక రూట్లో వెళ్ళినా అక్కడ దేవుడు ఏం చేస్తాడంటే, మనం ఎప్పుడైతే రిపెంట్ అవుతామో, ఎప్పుడు కన్ఫెస్ అవుతామో, దేవుడు ఖచ్చితంగా దాన్ని అక్కడ ఒక ఘనమైన కార్యం చేస్తాడు. ఇక్కడ ఇతని జీవితంలో అంటే వాళ్ళ దేవతలు ప్రార్థించినప్పుడు పనులు జరగలేదు కదా, వాళ్ళు ప్రార్థించారు, పనులు జరగలేదు. కానీ ఈ యోన అక్కడికి వెళ్ళటం ద్వారా సరే అది అక్కడ వెళ్ళాలని ఉద్దేశం కాదు, సరే అతను ఏదో డిజోబే అయిపోయి వెళ్ళిపోయాడు, కానీ కన్ఫెస్ అయ్యాడు. ఆ తర్వాత తను ఒప్పుకున్నాడు, నేను నా వల్ల జరిగింది అన్నప్పుడు
మళ్ళా అతను ప్రార్థన చేసినప్పుడు దేవుడు అక్కడ అది ఆఫ్ చేసేసాడు, ఆ సైక్లోన్ అనేది. దాన్ని బట్టి గాడ్ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్ బిఫోర్ దెమ్ హౌ గ్రేట్ హీ ఈస్. సో అంటే ఎటువంటి పరిస్థితి అయినా కూడా దేవుడు తనకు అనుకూలంగా మార్చుకునే శక్తిమంతుడు అనేది మనం ఒకటి ఆలోచించవచ్చు ఇక్కడ. అదన్న నా తలంపు. అన్న మంచిదరా, మంచిది. ఇక్కడ కూడా అంటే కన్ఫెషన్ తర్వాతనే అతని కన్ఫెషన్ ప్రాక్టికల్ గా అదే ఒకసారి మన కన్ఫెషన్ మెసేజ్లు కూడా చెప్తా ఉంటారు. తను ఒప్పుకోండి ఇది నా వల్ల వచ్చింది ఇదని. ఈ గొప్ప తుఫాను మీ మీదకి వచ్చిన నాకు తెలిసి ఉన్నది. నన్నెత్తి సముద్రంలో పారవేయడి, అప్పుడు సముద్రం మీదకి రాకుండా నిమ్మలించునని అతను వారితో చెప్పాను. మనం ఇప్పుడు మీరు చెప్పిన ఎక్స్ప్లెనేషన్ అంతా కూడా ఇక్కడ దీంట్లో చూస్తాము. చివరికి కాబట్టి వారు యోనాను, యెహోవా నీ చిత్త ప్రకారముగా నీవే దీన్ని చేసితివి. ఈ సెంటెన్స్ మనకి ఎలాగన్నా ఇది అంటే వాళ్ళకి కూడా అంటే దేవుడు అంటే ఈ టెర్మినాలజీ అంతా కూడా మనం ఎలాగా ఇప్పుడు యాక్చువల్ గా వాళ్ళు అన్గాడ్లీ పీపుల్ కదా. ఇక్కడ తన దేవతను ఆరాధించే వాళ్ళకి ఇది కాబట్టి వారు యెహోవా నీ చిత్తానుసారంగా నీవే దీన్ని చేసితివి, ఈ మనిషిని బట్టి మమ్మల్ని లయం చేయకుందువు గాక, నిర్దోషిని చంపితనన్న నేరం మా మీద మోపుకుందువు గాక అని యెహోవాకు మనవి చేసుకుని యోనాను ఎత్తి సముద్రంలో పడవేయగానే సముద్రము పొంగకుండా ఆగాను. ఇది చూడగా ఆ మనుషులు యెహోవాకు మిగులు భయపడి ఆయనకు బలర్పించి మొక్కుబడులు చేసిరి. ఈ లైన్ ఎవరన్నా షేర్ చేసుకుంటారని 14లో నీ చిత్త ప్రకారంగా అంటే ఇంత వీళ్ళకి యెహోవా నీ చిత్త ప్రకారంగా అంటే వాళ్ళకి ముందే తెలిసి ఉంటుందా యెహోవా అనేటువంటి నామము? అంటే యోనా చెప్పిన దాన్ని బట్టి ఏమన్నా వీళ్ళు ఇక్కడ అంటారు కదా, యోనా నువ్వెవరు భయ అని చెప్పన్నప్పుడు నేను వారిలో నేను హెబ్రీయుడును సముద్రం నకును భూమి సృష్టికర్త అయిన యెహోవా యందు భయభక్తులు అనేటువంటి వరకైనా వీళ్ళకి అవగాహన ఉంటుందన్న, అంతకంటే ఇంకెక్కువ తెలిసి ఉంటుందో? అంటే ఒకటన్నా వాళ్ళకి తెలుసు, ఎందుకంటే ఇందాక ఎవరో మాట్లాడుతూ ఉండేరు, థాట్ విన్నాను. ఇంతకుముందు కూడా దీని మీద మనం డిస్కస్ చేసినప్పుడు ఇజ్రాయెల్ ప్రజలకి వాళ్ళకి పడదు కదా. నేను అది నినివే పట్టణస్థులు నినివే పట్టణస్థులకి వీళ్ళకి పడదు కదా. సో ఇట్లాంటి యుద్ధాలు ఇటు జరుగుతున్నప్పుడు బహుశా నేను అనుకుంటాను ఈ వీళ్ళు కూడా వినుండొచ్చు దేవుడు చేసిన కార్యాలు. దేవుడు అప్పుడు వారి మధ్య కార్యాలు చేసే విధానం ఏంటి అందరికి తెలియాలనే చేశాడు ఆయన. ఇప్పుడు ఐగుప్తు నుంచి ప్రయాణం అయినప్పుడు కూడా వాళ్ళ ముందు అంటే అన్యులు ముందు తను ఎంత గనుడుగానో ఇచ్చించుకోవటం కొరకు, తను ఎంత శక్తిమంతుడు చూపించడం కొరకు కార్యాలు చేస్తా వచ్చాడు. అట్లాగా ఆ వార్త అనేది బహుశా వాళ్ళకు కూడా తెలిసి ఉంటుందని నా ఆలోచన. ఎందుకంటే అనిల్కి ఇట్లా తెలియాలని, లేకుంటే వాళ్ళు యెహోవా గురించి తెలియకుండా ఉండరు అనుకుంటున్నాను నేను. మళ్ళీ అతను కూడా చెప్పాడు ఇంక నీ చిత్త ప్రకారం అని అంటే వాళ్ళ చిత్తం ఎందుకు వస్తుంది అంటే ఇప్పుడు వాళ్ళ దేవతలు కూడా కోరికలు తీరటానికి వాళ్ళు మనుషులను బలిచ్చేవాళ్ళు, లేకుంటే వాళ్ళు జంతువులను బలిచ్చేవాళ్ళు. కోరిక అంటే ఇక్కడ ఏంటంటే ఈ చిత్తము అనేది మనకి ఇక్కడ తెలుగు ట్రాన్స్లేషన్ ఇట్లా పెట్టారు. అక్కడ వాళ్ళకి ఏంటంటే కోరిక. చిత్తం అన్నా కోరికన్నా అది ఎంత ఒకటే కదా. అని ఇష్టము సో ఈ నానా అర్థాలు కాబట్టి సో ఇట్లాగా వాళ్ళు అట్లా అంటే ఈ విధంగా ట్రాన్స్లేషన్లో ఈ విధంగా పెట్టి ఉండొచ్చు అనుకుంటున్నాను. ఖచ్చితంగా యెహోవా గురించి వాళ్ళకి కొంత తెలిసి ఉండొచ్చు. ఇప్పుడు ఇతను చెప్పడంతోనే మళ్ళీ తెలుసుకుండొచ్చేమో. అది జస్ట్ మిగిలిన అన్నోళ్ళు ఉన్నారు కదా, అన్నోళ్ళు చెప్తే బాగుంది. అన్న బ్రదర్స్ ఎవరన్నా షేర్ చేసుకోగలుగుతారా? తమ్ముడు అన్నా ఇప్పుడు ఒక మీరంటే ఎలాబరేట్ గా ఉంది, చాలా ఎలాబరేట్ గా, చాలా పెద్దది, బాగా అంటే పెద్ద ఇష్యూ మీద మనం వెళ్తా ఉన్నాము. ఒక పాయింట్ తీసుకుందాం, ఒక పాయింట్ అన్న ఏ విషయం మీద మనం డిస్కస్ చేయాలి అంశం కానీ క్వశ్చన్ కానీ కనుకైతే మనం రెస్పాండ్ అవ్వడానికి బాగా వీలు ఉంటుందని నా అభిప్రాయం. అన్న మంచిదన్న. అంటే ఈ 4 చాప్టర్స్ అన్ని లింక్డ్ గా ఉన్నాయి కనుకన్నా మీరు కూడా అందుకే మీరు ఎలాబరేట్ గా వెళ్తా ఉన్నారు. అంటే ఈ 4 చాప్టర్స్ లో చెప్పండి. ఈ 4 చాప్టర్స్ మీద టోటల్ గా మనం
మనం నేర్చుకోవాల్సింది ఏంటి ఇక్కడ అంటే తన లైఫ్ అదే యోనా గ్రంథంలో ఈ 4 ఒకటితో లింక్ గా ఉన్నాయి. మొదటి దానికి రెండోది లింక్, అవును రెండో దానికి మూడోది లింక్. అవును ఫైనల్ గా 4 చాప్టర్స్ లో ఒక 4 పదులు 40 వచనాల్లో అంటే అదంతా కాదనా మీరు పెద్దోళ్ళు ఉన్నారు. కొంత మీనింగ్ఫుల్ గా దాన్ని మీరు కూడా షేర్ చేసుకొని కంక్లూడ్ చేస్తే ఇంకంటే ఎంత టైం ఎంత అన్న మామూలు క్లోజ్ చేయాల్సింది మన టైము 6:30. హలో అప్పుడు అన్న. యాక్చువల్ గా ఇది ఆయన తప్పించుకోవడానికి కూడా కారణం ఉంది కదా. అదే మా అన్నాళ్ళు కూడా ఇందాక కొంత షేర్ చేసుకుంటూ వచ్చిన ఈ రీజన్స్ ని బట్టి అని. ఇష్టం లేదు, అతనికి ఇష్టం లేదు, కానీ దేవుడు మాత్రం వెళ్ళమన్నాడు. మనకి ఇష్టం లేకపోయినా దేవుడు వెళ్ళమన్నాడు, తప్పించుకున్నాడు. ఉమ్, కానీ ఇతను కన్ఫెస్ అయ్యి దేవుని గురించి చెప్పిన సాక్ష్యం చాలా గ్రేట్ గా ఉంది పడవలో. ఉమ్, నేను చనిపోతానని తెలిసి కూడా సముద్రంలో నన్ను విసిరేస్తారు, అన్న. నా జీవితం ఇంతటితో నాశనం అవుతుందని తెలిసి కూడా ఉమ్, అతను దేవుణ్ణి ఒప్పుకోవడం కానీ వాళ్ళ ముందు కన్ఫెస్ అవ్వడం కానీ చాలా గ్రేట్ థింగ్. అన్న. దేవుడు దేవుడు గొప్పోడు కదా. ఆయన ఏదనుకున్నాడో అది చేయగలడు. ఆయన ఏదైతే అనుకున్నాడో అది చేయగలడు ఎలాగైనా కానీ. ఉమ్, కాబట్టి ఇది ఇక్కడ ఆశ్చర్యం జరిగించి ఆయన్ని చేప దగ్గర ప్రిజర్వ్ చేసి భద్రపరిచి చనిపోనీయకుండా చేసి ఉమ్, తిరిగి మళ్ళీ అదే పర్సన్ చేత. అంటే ఇది ఎట్లా ఉంటదంటే, చిన్నప్పుడు పిల్లల్ని స్కూల్కి వెళ్ళమంటే వెళ్ళరు కదా. ఉమ్, కర్ర తీసుకొని బెత్తం తీసుకొని పెద్ద మీద వేస్తే వెళ్తావా వెళ్ళవా, వెళ్తావా వెళ్ళవండి, వెళ్తానయ్యా అని చెప్పి స్కూల్కి వెళ్తారు కదా. ఉమ్, అట్లా నువ్వు నీనువే వెళ్తావా వెళ్ళవా అని చెప్పి దేవుడు విపరీతంగా కొట్టి ఆయన్ని ఒప్పించాడు మొత్తానికి. ఉమ్, దాని తర్వాత ఆయన నీనువే వెళ్ళిన తర్వాత రిజల్ట్ చాలా సూపర్బ్ గా ఉంది. ఉమ్, ఒకటి నీనువే వాళ్ళని రక్షించడానికి ఈయన్ని వాడుకున్నాడు. ఉమ్, యోనా జీవితంలో కూడా గణనీయమైన మార్పు వచ్చింది. తన పర్సనాలిటీలో చాలా మార్పు వచ్చింది. తన బిహేవియర్ దేవుని పట్ల. అన్న. దేవుడు చెప్పిన పని ఎప్పుడు తప్పించుకోకూడదు, ఉమ్, ఎస్కేప్ అవ్వకూడదు. నా జీవితంలో నా బొందిలో ప్రాణం ఉంటే ఇక మళ్ళీ రెండోసారి దేవుడు చెప్పిన మాట నేను మీరను అని కమిట్మెంట్ కూడా చేసుకుంటాడు. ఉమ్, కాబట్టి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు ఏంటంటే, దేవుణ్ణి 10 మంది ముందు ఆయన ఎగ్జాల్ట్ చేయటం, దేవుణ్ణి గణపరచడం ఒకటి, రెండోది కన్ఫెస్ అవ్వడం. ఎస్కేప్ అవ్వకుండా కన్ఫెస్ అవ్వడం, ఇది నా వలన జరిగింది. అదే అదంతా మొదటి చాప్టర్ లో మీరు చెప్పేవన్నీ 1 by 1 ఉన్నాయి. మంది మీద నెట్టేయకుండా అన్న. మనల్ని మన మీద వేసుకోవటం, ప్రభు తన మీద వేసుకున్నట్టు మన పాపాలు వేసుకోవటం. తర్వాత చివరికి దేవుడు చాలా గుణపాఠాలు నేర్పెడతాను. పడవలో గుణపాఠం నేర్పాడు, చేప కడుపులో గుణపాఠం నేర్పాడు, సొర చెట్టు దగ్గర గుణపాఠం నేర్పాడు. అల్టిమేట్ గా దేవుడు చెప్పిన తర్వాత ఇక క్వశ్చన్ లేదు. దేవుడు అడిగిన తర్వాత ఇక మళ్ళీ ఏ క్వశ్చన్ లేదు, నోరు మూసుకున్నాడు అంతే. అంతతో క్లోజ్ అయిపోయింది బుక్. సో అల్టిమేట్ గా గాడ్స్ విల్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ఎనీ అదర్ థింగ్ ఇన్ ద వరల్డ్ ఇన్ అవర్ లైఫ్స్ అనేది నేను చెప్పాలనుకున్న విషయం తమ్ముడు. అన్నా థ్యాంక్స్ అన్నా. అంటే ఇంకా టైం కూడా అవుతా ఉంది కదన్నా. ఎవరన్నా కంక్లూడ్ చేయండి. అన్ని కంక్లూడ్ అంటే ఇంక ఇదేనా మీరు చెప్పిందే అంతా వచ్చేసింది 3 చాప్టర్స్ లో. కాకపోతే ఏమంటే ఒక్కో చాప్టర్ మీదే ఎక్కువ కాకుండా అంటే దేవుని యొక్క ఎయిమ్ తన జీవితంలో ఉన్నది, తన పరిస్థితులను బట్టి అన్నవాళ్ళు మీరందరూ షేర్ చేసిన విధంగా ఎడలేనటువంటి డెసిషన్ తీసుకొని వెళ్ళిపోతా ఉన్నాడు. తర్వాత మరి వాళ్ళ ద్వారా కూడా కొంత తనకి తనతో ఉన్నటువంటి వారు నావికులు వాళ్ళు ప్రార్థన చేస్తారు. వాళ్ళు చివరికి ఇతను ఎవరు అని చెప్పిన మీరు చెప్పినట్టు దేవుని గురించి 9వ వచనంలో బాగా చెప్తారు. తర్వాత 12వ వచనంలో కూడా నన్ను బట్టి అనే ఇక్కడ ఉంటుంది. నన్ను బట్టి గొప్ప తుఫాన్ తను కన్ఫెషన్ ఉంటుంది. ఆ విధంగా దేవుడు ఒకవేళ అనుకున్నాడేమో మీరు అందరూ షేర్ చేసుకున్న విధంగా, ఒకవేళ నన్ను సముద్రం పడేసినా కూడా ఆయన కాపాడగలడు, ఆయన ఫుల్ఫిల్ చేయగలడు. మొత్తానికి ఈ తుఫాన్ నా వల్లే వచ్చింది కనుక ముందు నేను ఉండకూడదు అనేది కూడా చాలా మంచి ఆలోచన అతనికి, తన పక్కన వాళ్ళకి ఏమి ప్రాబ్లం రాకుండా. ఆ తర్వాత 2వ అధ్యాయంలో కూడా తను ఆ చేప మత్స్యం కడుపులో మరి ప్రేయర్ అంతా చూస్తాం, వర్షిప్ చూస్తాము. లాస్ట్ లో థ్యాంక్స్ గివింగ్ కూడా ఉంటది. 3వ అధ్యాయంలో కూడా మరి దేవుని ఏదైతే చెప్తున్నాడో ఎక్కడ స్టార్ట్ చేస్తాడు కదా,
తర్వాత వాళ్ళు ఎడల దేవుడికి ఉన్నటువంటి చూస్తాం. నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినము చాటించి గనులేమి అలుపులు అందరూ గోనె పట్టుకట్టుకొని వాళ్ళు దేవుని మాటకి విధేయత చూపి ఆ విధంగా కన్ఫ్యూస్ అయినప్పుడు ఇక్కడ 8వ వచనంలో కూడా ఒకవేళ దేవుడు మనసు తిప్పుకొని పశ్చాత్తాప లయం కాకుండా కోపాగ్ని చల్లార్చునను కొనును గనుక మనుషులు ఏది పుచ్చుకోనకూడదు అని వాళ్ళు ఒక కమిట్మెంట్ తోటి దేవుని ఎడల ఆ ఫాస్టింగ్ ఉండి ప్రేర్ చేయటం వల్ల దేవుడు చివరిలో 3:10 ఉండి పశ్చాత్తాపై వారికి చేస్తానన్నటువంటి కీడు అనేది చేయకోకుండా కీడు మానెను అని చూస్తాం కదా. తర్వాత తను కూడా 4వ అధ్యాయంలో ఈ విషయాలన్నీ కూడా మనకి 1 by 1 చూస్తే దేవుడి యొక్క యొక్క మంచితనం కృప అనేది కూడా మనం చూస్తాం. అందువలన దేవుడు నీవు కటాక్షం జాలి బహుశాంతం అత్యంత కృపయు గల దేవుడి వైపు పడి కీడు చేయక మానుదు అని నేను తెలుసుకొని దాన్ని ముందుగానే తరిచిన పారిపోతున్నాను. సరే ఆ విధంగా తన ఏదన్నా ఒకవేళ అది కాంప్రమైజ్ అవుతున్నాడు మెటుకు దేవుని యొక్క గుణగణాలు ఈ చివరిలో చూస్తాం మన లాస్ట్ వచనంలో కూడా. అయితే 125,000 కంటే ఎక్కువ కుడి ఎడమలు ఎరుగని జనమును బహు పశువులను గల నినివే పట్టణపు పురము నినివే మహాపురం విషయంలో నేను విచారపడవద్దా అని యోనాతో సెలవిచ్చాను. సో ఈ 4 చాప్టర్స్ ద్వారా చివరిది అంటే మన జీవితంలో కూడా దేవుడు ఇచ్చినటువంటి పరిచర్య విషయాల్లో కూడా మనం కూడా అలాంటి కన్సర్న్ అంటే ఆయన దీనికి లింక్ గా పేతురు రాసిన మొదటి 2వ అధ్యాయంలో ఒకప్పుడు చీకట్లో ఉన్నాం, ఇప్పుడైతే ఆశ్చర్యకరమైన వెలుగులోకి వచ్చినాం. అక్కడ ఉంటుంది దేవుడు మనకిచ్చినటువంటి ప్రివిలేజ్. ఈ లోకంలో దేవుని బిడ్డలనే రకరకాలుగా ఆలోచించే వాళ్ళు ఉన్నారు. దేవుడిని వీళ్ళు ఎవరో ఒక కార్నర్ పీపుల్ అన్నట్టుగా పర్టికులర్ గా ఈ ఒక పలాని తెగ సంబంధించినటువంటి దేవుడిని ఆరాధించేవాళ్ళనో లేదంటే అమెరికా వాళ్ళ దేవుడు ఈ విధంగానే దేవుడిని అండర్ ఎస్టిమేషన్ చేస్తున్నారు. కానీ ఆయన గుణగణాలు ఎలాంటి మనం అక్కడ చూస్తాము. ఆయన గుణాతిశయమును ప్రచురించే నిమిత్తం ఏర్పరచబడిన రాజులైన యాజక వంశమును ఆయన సొత్తు అయిన ప్రజలను పరిశుద్ధ జనాంగమును అనేటువంటి మాటలు చూస్తాం. నిజంగా దేవుడు మరి ఎంత అత్యంత కృపయు ఆయన గుణాతిశయం అది. ఆయన స్వభావానికి విరుద్ధంగా ఆయన ఏది చేయడు కనుక మానవ స్వభావంగా ప్రవక్త అయినా కూడా ఏలియాని గురించి కూడా ఏలియా కూడా మన వంటి మానవ స్వభావం గల మనుషుడు అని ఉంటుంది ప్రవక్తలు ఎవరు. కానీ దేవుని స్వభావము నశించిన దాన్ని వెతకి రక్షించేటువంటి స్వభావం కనుక మనందరం కూడా ఈ ఏ మినిస్ట్రీలో ఉన్నా కూడా అలాంటి తాత్పర్యం, అలాంటి గోల్, అలాంటి విజన్ దేవుడు నినివే పట్టణపురం విషయంలో నేను విచారపడవద్దా అని యోనాతో సెలవిచ్చినట్లుగా మనం కూడా ఆయన బిడ్డలో చెప్పుకునే మనం ఆయన గుణాతిశయాలను ప్రచురించడమే కాకుండా క్రియల్లో కూడా క్రియలు లేని విశ్వాసం మృతం అని ఉంటుంది కనుక మృతులంగా కాకుండా ఆ విధంగా మనం ఉన్న చోట లివింగ్ ఏరియా, జాబ్ ఏరియా, మనం వెళ్ళే సంఘం ఏరియా వచ్చి దేవుడు మనకు అప్పచెప్పిన బాధ్యతల్లో కూడా మరి మనం కూడా అలాంటి దేవుడు కలిగినటువంటి ఆ స్టేట్మెంట్ ఆయన గొప్పతనం, ఆయన మంచితనం, ప్రేమ, కటాక్షం, జాలి, బహుశాంతమును అత్యంత కృప గల దేవుడు అయ్యుండి పశ్చాత్తాపడి కీడు చేయక మానదు అని నేను తెలుసుకునే దాని ముందుగానే అనేటువంటి మాటలు మన దేవుని గురించి మన ద్వారానే సమాజానికి మెసేజ్ వెళ్ళాలి. ఫలానా దేవుని నమ్ముకున్న వాళ్ళు మేలు చేస్తారు కానీ కీడు చేయరు. మన స్వభావాన్ని బట్టి వాళ్ళకి మనకున్నంత బైబిల్ స్టడీ, మనకున్నంత అవగాహన దేవుని వాక్యం వాళ్ళకి తెలియదు కనుక బైబిల్ ఇస్తే పడేస్తారు. ఈరోజు గిడియన్ మినిస్ట్రీలో మేము కొన్ని అక్కడక్కడ కొన్ని ఇన్సిడెంట్స్ సహోదరులు తెలుసుకుంటూ ఉంటాం. మీరందరూ యూట్యూబ్లో మనం అందరం చూస్తున్నాం కదా. ఎక్కడికన్నా వెళ్ళి దేవుని వాక్యం చెప్తారు, వ్యతిరేకిస్తా ఉన్నారు దేవుని వాక్ని. ఇదే వాక్ యోనా ఆ రోజుల్లో ఈ రోజు మనం సువార్తకి వెళ్ళాలని కూడా అలాంటి రీసెంట్ పీరియడ్ లో కూడా అనంతపురం హిందూపురం ఏరియాలో కూడా వ్యానంతా డ్యామేజ్ చేస్తారు. వాళ్ళు ఏమనలేదు, వాళ్ళు డ్యామేజ్ చేస్తా ఉంటే చూస్తా ఉన్నారు. వాళ్ళకి కరపత్రి చేతికిస్తా ఉన్నారు. అంత కళ్ళ ముందు జరుగుతున్నా కూడా మనం కూడా దేవుని యొక్క విజన్ ని ఆ విధంగా పాజిటివ్ గా మనం రెస్పాండ్ అయ్యి మొదటి చాప్టర్ లో దేవునా లాగా కాకుండా పారిపోయి భయపడి చివరికి దేవుడినే నువ్వు అట్లా చేయవని నాకు అనేటువంటిది కాకుండా మనం ముందున్నటువంటి ఆ బాధ్యతలను దేవుడిచ్చినటువంటి ధన్యత, దేవుడిచ్చినటువంటి కొన్ని వరాలను, కృపావరాలను ఆయన పరిచర్య కోసం అందరం కూడా ఈ గ్రూప్ లో ఉన్నటువంటి ప్రతి కుటుంబం కూడా మరి ఈ చాప్టర్స్ ద్వారా ఎంకరేజ్ చేయబడి ముందున్న దినాల్లో మంచిగా దేవుని యొక్క
వాక్కుకు లోబడి ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి మనకందరికి దేవుడు సహాయం చేయను గాక. నాకు ఈ సమయం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా, ప్రత్యేకించి ఎవరైతే మన ఏఎఫ్సి ఫెలోషిప్ లీడ్ చేస్తున్నారో వారందరికీ కూడా మరోసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ బ్రదర్. అన్న యోనా చాప్టర్ ద్వారా మరి ఈ స్టడీ ద్వారా అనేకమైన విషయాలు మరి దాదాపు 4 చాప్టర్స్ ని టచ్ చేశారు. సో ఫైనల్ గా మొదటి చాప్టర్ లో యోనాలా కాకుండా మరి చివరికి దేవుని యొక్క దేవుడు ఎలాంటి వాడో గుర్తెరిగిన వాడై యోనా మరి తాను తెలుసుకున్న విషయాన్ని అదే రీతిగా మరి వీటి నుంచి నూతన నిబంధన వర్డ్స్ కోట్ చేస్తూ మీరు మరి చక్కగా నడిపించినందుకు ప్రభు నామున ఏఎఫ్సి తరఫున మీకు వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ సమయంలో మరి మనము విన్న ఈ యొక్క వాక్యాన్ని బట్టి, ప్రత్యేకించి ఈ యోనా పుస్తకాన్ని బట్టి మనము ప్రార్థన చేసుకుందాం. మరి ఎక్కడ మనం కూడా దేవుని పని విషయంలో దేవుని యొక్క ఉద్దేశం, సంకల్పాలు తెలిసి కూడా చాలాసార్లు మనం కూడా మినిస్ట్రీ విషయంలో నెగ్లెక్ట్ చేస్తున్న వారంగా ఉంటా ఉన్నాం. సో దేవుడు మరి మన దేవుడు ఈ లోకంలో మనుషులందరి పట్ల ఆయన శ్రద్ధ కలిగి ఉన్న దేవుడు. వాళ్ళు ఎటువంటి వాళ్ళైనా వారు మారుమనసు పొందాలని దేవుని యొక్క ఉద్దేశం. అందుకే మనల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, సహోదరుడు గుర్తు చేశాడు. మనందరం మరి దేవుని వాక్యాన్ని ప్రకటించే వారంగా ఉండాలని చెప్పి. అయితే చాలాసార్లు మరి యోనాలాగా మన గురించి మనం ఆలోచించేసుకుంటూ, లేకుంటే మన సౌకర్యాల గురించి ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఇలాంటి యోనాలాగా పారిపోయే పరిస్థితులు వస్తూ ఉంటాయి. అయితే మరి దేవుడు మనకు బుద్ధి కలగడానికే రాయించి ఉంచిన ఈ యొక్క లేఖనాలను బట్టి ఈ అంత్య దినాల్లో ఉంటా ఉన్నాం. అగ్నిలోంచి లాగినట్టు కొందరినైనా లాగాలనేది దేవుని యొక్క ఉద్దేశం, సంకల్పం అని చెప్పి మనం గుర్తెరిగిన వారు మరి ఎవాంజలికల్ గ్రాడ్యుయేట్స్ గా మన మధ్య ఇంకా అనేక పరిస్థితులు ఉంటా ఉన్నాయి. ఈ దినాల్లో దేవుని నామాన్ని మరి మనం వ్యక్తిగతంగానైతేనేమి, సంఘం ద్వారా అయితేనేమి ప్రభు పని చేయడానికి, ఆత్మలో రక్షింపబడ్డానికి మనము ముందు కొనసాగవలసిన వారంగా ఉన్నాం. కనుక సమయంలో ప్రేరేపించబడిన ఎవరైనా ఒకరు ఈ దినము ఈ స్టడీ ద్వారా యోనా పుస్తకం ద్వారా మనం తెలుసుకున్న వాటిని బట్టి ఒకరు ప్రార్థన చేసినట్టయితే మనం ఈ సెషన్ ముగించుకొని మరి ఇక ముందున్న ప్రైజ్ అండ్ ప్రేయర్ సెషన్ సహవాసం సమయాన్ని మనము కలిగి ఉందాం. దయచేసి ఎవరైనా ఒకరు ప్రార్థన చేయండి. సమయాన్ని పోనివద్దు. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు గొప్ప దేవుడివి, సర్వోన్నతుడివి, యోనా గ్రంథంలో ఉన్నటువంటి దేవుడివి, యోనా గ్రంథం ద్వారా మీరు మాతో మాట్లాడుతూ వచ్చిన మాటలకై మీకు వందనాలు. యోనా ప్రభా మరి అవిధేయత చూపించి నీ చిత్తాన్ని కాకుండా తన సొంత చిత్తాన్ని చేయటానికి ప్రయత్నం చేస్తా ఉన్నప్పుడు మరలా తన్ని ప్రభా మరి మందలించి నీ పని కొరకై మరలా మీరు వాడుకున్నారు దేవా. మరి మీ యొక్క గొప్పతనాన్ని కూడా మేము అక్కడ అర్థం చేసుకోగలిగాం. మరి నువ్వు సృష్టి పైన అధికారివి, తర్వాత ప్రభా మరి మనుషుల పట్ల నీ యొక్క ప్రేమ, నీ యొక్క వాత్సల్యత ఎంత గొప్పదో మేము చూసాము.
అత్యంత కృప కలిగిన దేవుడివి. పశ్చాత్తాపడ్డ హృదయాన్ని ఎప్పుడు విడిచిపెట్టే దేవుడు కాదు. కనికరం చూపించి మరలా నీ మందలో చేర్చుకోవడానికి ఇష్టపడే దేవుడుగా ఉన్నాం. ఇంత గొప్ప దేవుడిని మేము కలిగి ఉన్నందుకు సంతోషిస్తా ఉన్నాం. యూదా ప్రజలు, యెరూషలేము ప్రజలు, ఇశ్రాయేల్ ప్రజలు నీవారు. అయినప్పటికీ నీ ప్రజల్నే హింసిస్తున్నటువంటి అష్షూరీయుల మీద నీకెంత ప్రేమ ప్రభా. మరి ఈ గ్రంథం ద్వారా మాకు తెలియజేస్తా వచ్చినందులకై మీకు వందనాలు దేవా. వారు కూడా నీ బిడ్డలే, వారు కూడా నీ ఇమేజ్లో చేయబడినటువంటి వారే అని ప్రభా మీరు మాకు తెలియజేస్తా వచ్చారు. కుడి ఎడమలకు తెలియనటువంటి వారు తప్పిపోతా ఉన్నప్పుడు వారిని మరలా ప్రభా మరి ప్రేమించి నినివే పట్టణానికి నీ బిడ్డను పంపించి వారు రక్షించబడినట్లుగా సహాయం చేస్తూ వచ్చారు. వారి మీదకి రావాల్సినటువంటి ఉగ్రతను రానివ్వకుండా చేశారు తండ్రి, మీకు వందనాలు దేవా. మరి యోనా యొక్క విశ్వాసాన్ని మేము చూస్తా ఉన్నాం. యోనా ప్రభా మరి నీ యందు భయభక్తులు కలిగినటువంటి వాడని చెప్తా ఉన్నాడు దేవా. మరి నీ గురించినటువంటి విషయాలు చాలా స్పష్టంగా ఎరిగినటువంటి వాడు. నీ యందు విశ్వాసం ఉంచి తండ్రి మరి నువ్వు అత్యంత కృప కలిగిన దేవుడు అని చెప్పి తాను నమ్మకం కలిగినటువంటి వాడిగా ఉన్నాడని మేము చూస్తా వచ్చాం తండ్రి దేవా. మరి యోనా జీవితాన్ని బట్టి, యోనా చేసినటువంటి ప్రార్థన ద్వారా దేవా మరి ప్రభా మరి యోనా యొక్క పశ్చాత్తాప హృదయాన్ని, యోనా యొక్క ప్రభా మరి థింగ్స్ని మీరు యాక్సెప్ట్ చేస్తూ వచ్చినందుకే మిమ్మల్ని స్తుతిస్తూ మా జీవితాలతో కూడా ప్రభా మీరు ఈరోజు మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు వందనాలు. మీకు అసహ్యకరమైనటువంటి అవిధేయతను, యథార్థత లేని జీవితాన్ని మేము కలిగి ఉంటే ప్రభా వాటిని మా నుంచి తొలగించండి. నీవు ఎలాంటి మనసును కలిగి ఉండి నీ బిడ్డల పట్ల ప్రభా కన్సర్న్ కలిగి ఉన్నావో లోకం పట్ల మేము కూడా కన్సర్న్ కలిగి ఉండి వారిని ప్రభులోనికి అగ్నిలో నుంచి లాగినట్లుగా ప్రభా మరి యోధా పత్రికలో చెప్పబడినట్లు దేవా అటు రీతిగా మేమును ఉండినట్లుగా సహాయం చేస్తూ రమ్మని ప్రార్థన చేస్తాం. ఇతరుల పట్ల ప్రేమ భావాన్ని కలిగి ఉండటానికి, నీ యందు భయభక్తులు కలిగి ఉండి నీ చిత్తాన్ని నెరవేర్చడానికి ఇష్టపడే వారిని ఉండటానికి సహాయం చేస్తూ రమ్మని ప్రార్థిస్తా ఉన్నాం. ఈ స్టడీని లీడ్ చేసిన కోటేశ్వరరావుని అన్న కుటుంబాన్ని మీరు దీవించండి. అన్న పరిస్థితులను మీరు ఎరుగుదురు, ఆ పరిస్థితుల్లో మీరు తోడుగా ఉంటూ రమ్మని ప్రార్థన చేస్తాను. డిస్కషన్లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరిని, మీటింగ్ అటెండ్ అయిన అందరిని బట్టి స్తుతిస్తూ ప్రభును ప్రియ రక్షకుడు యేసుక్రీస్తు ప్రభు నామం పేరట ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఆమేన్. ఈ సమయంలో మరి ప్రైజ్ అండ్ ప్రేయర్ టైము కలిగి ఉంటాం.